నమస్తే. దేశవ్యాప్తంగా ఓటు చోరీ అనేది ఇంత దారుణంగా జరుగుతున్నా పట్టించుకున్నటువంటి వ్యవస్థ ఏంది? అసలు ఎందుకు బీజేపీ పన్నాగం పడింది? ఓటు చోరీ జరగడానికి కారణాలు ఏంటి? అసలు ఎస్ఐఆర్ విధానం ఎందుకు తీసుకొచ్చింది? పాస్పోర్ట్ ఉన్నా సరే మీకు ఓటు అనేది లేదు అని ఎందుకు చెబుతున్నది? ఎందుకు తీయిస్తున్నది? దీనికి కారణాలు ఏంటి? అసలు దేశవ్యాప్తంగా ఈ ఓటు చోరీ రూపంలోని ఇప్పటికే 13 సంవత్సరాలు అధికారంలోకి వచ్చిన బీజేపీ పైన వ్యతిరేకత పెరిగింది. దేశంలో జనజీవన ఉద్యమం మొదలయ్యింది. యువత రోడ్డు మీదకి వస్తున్నారు, యువత అడుగుతూ ఉన్నారు, యువత ఇప్పటికే గగ్గోలు పెడుతూ ఉన్నారు. దేశంలో అవినీతి అహంకారం పెరిగిపోయిందని చెప్తున్నారు. ఈ దేశంలోనే ఎక్కువగా విద్యా విధానం పూర్తిగా నాశనం చేశారని చెప్తున్నారు. వీటిలన్నిటిపైన ఈరోజు జనజీవన ఉద్యమం ద్వారా యువత రోడ్డు మీదకి వస్తే మూట కట్టుకున్నటువంటి కేంద్ర ప్రభుత్వము బీజేపీ వ్యతిరేకతని ఏదో విధంగా ఓటు చోరీ ద్వారా చేయాలని నిర్ణయం తీసుకున్నది. ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి తమిళనాడు రాష్ట్రం చూడొచ్చు. మరోపక్క తమిళనాడు రాష్ట్రంలో 50 లక్షల ఓట్లు తీసేశారు. దానివల్ల ఏం జరిగిందో మనం అందరికీ తెలిసిన విషయమే. అక్కడే ఎవరైతే ప్రశ్నిస్తున్నారో, ఎవరైతే అడుగుతున్నారో, కేంద్ర ప్రభుత్వాన్ని అడిగిన వాళ్ళని ఏ విధంగా ఏ ముఖ్యమంత్రి అయితే అడుగుతున్నారో వాళ్ళ ఓట్లనే చోరీ చేసే విధానాన్ని చూస్తూ ఉన్నారు. ఓ పక్క పశ్చిమ బెంగాల్లో చూసుకుందాం. భవానపూర్ నియోజకవర్గంలోని పశ్చిమ బెంగాల్లో 43,000 ఓట్లు తీసేశారు. అక్కడ కేవలం 15,000 ఓట్లతో మాత్రమే ఓడిపోయినటువంటి మమతా బెనర్జీ ఆ రాష్ట్రంలో అదే జరిగింది. అట్లాగే ఆ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా తీసేసిన ఓట్లు 70 లక్షల ఓట్లు. ఏంది వీళ్ళు చేసే పన్నాగం ఏంటి? కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఇక్కడ బీజేపీ వీళ్ళు ఆడుతున్న ఆట పాడుతున్న పాటగా డ్రామాలు ఆడుతున్నది. చాలా ఇబ్బందులు గురి చేస్తున్నది. దేశవ్యాప్తంగా అనుకూలమైన పార్టీలతో జతకట్టి వీళ్ళు మళ్ళీ 2029లో ఎట్టి పరిస్థితుల్లోనైనా అధికారంలోకి రావాలంటే వీళ్ళు ఇది చేయాలని పన్నంగం పడింది. అందుకే దీన్ని ఎంచుకుంది ఎస్ఐఆర్ విధానం. దేశవ్యాప్తంగా కూడా ఎక్కువ వస్తున్నది, రోడ్డు మీదకి వస్తున్నారు, చర్చ జరుగుతూ ఉన్నది. అసలు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎస్ఐఆర్ విధానాన్ని పూర్తిగా తుంగలో తొక్కండి. ఎవరు ఓట్లు ఎవరు తీసేస్తారు, ఎందుకు తీసేస్తున్నారు, దీనిపైన చర్చ జరుగుతున్నది. ఎట్టి పరిస్థితుల్లో కూడా రోడ్డు మీదకి రండి, అడగండి, గర్జించండి. ఓట్లు తీస్తే తరిమి కొట్టండి, ఎవరిని వదలొద్దు. ఎస్ఐఆర్ విధానం అనేది ఒక బూతు. ఎస్ఐఆర్ విధానాన్ని తీసుకొచ్చి దేశవ్యాప్తంగా ఈ విధానాన్ని పూర్తిగా తుంగలో తొక్కుతున్నారు. ఓటు చోరీ జరుగుతున్నది, అనుకూలంగా చేస్తూ ఉన్నారు. ఈ నియోజకవర్గంలో ఎక్కడైతే వీళ్ళు అధికారంలోకి రావాల్సినటువంటి నియోజకవర్గ అన్నింటిలో కూడా మొత్తం ఆ కాన్స్టిట్యున్సీలోని ఓట్లు ఎక్కడ తీసిస్తే బాగుంటుంది, ఏ నియోజకవర్గంలో తొలగిస్తే బాగుంటుంది, ఏ నియోజకవర్గంలో అయితే ఓటు చోరీని పూర్తిగా మన అండర్లో పెట్టుకుంటే ఏ విధంగా చేయొచ్చు అని బీజేపీ పన్నంగం పట్టింది. అందుకోసమే దేశవ్యాప్తంగా ఓటు చోరీని ఎంచుకున్నది, ఎస్ఐఆర్ విధానాన్ని తీసుకువచ్చింది, ఓట్లను తొలగిస్తున్నది. తస్మత్ జాగ్రత్త అని మేధావి వర్గాలు ఇప్పటికీ హెచ్చరిక జారీ చేస్తున్నాయి. జనజీవన ఉద్యమం మొదలైన దగ్గర నుంచి బీజేపీ గుండెల్లో హడలెక్కెత్తుంది. ఎందుకంటే బీజేపీ 2029లో చిత్తు కింద ఓడించాలని జనజీవన ఉద్యమం ఇప్పటికే మొదలుపెట్టింది. ఒక పక్క అవినీతి, అహంకారము, దుర్మార్గము, దోపిడీలు ఎక్కువైపోయాయి. మొత్తం కూడా గుజరాత్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎవరైతే ఈ వ్యాపారస్తులకి దేశ సంపదను దోచేస్తున్నారని తెలుస్తూ ఉన్నది. అందుకోసమే ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ సంపదను దోచుకున్నటువంటి రాష్ట్రానికి కేటాయించినటువంటి ఈ కేంద్ర ప్రభుత్వం పైన ఒక పక్క జనజీవన ఉద్యమం మొదలైన దగ్గర నుంచి వీళ్ళకి చెమటలు పట్టే ఏర్పాట్లు అయ్యింది. అందువలనే దేశంలోని ఉద్యోగాలు లేవు, ఉద్యోగాల కల్పన అన్నారు. ప్రతి సంవత్సరము 20 లక్షల ఉద్యోగాలు అని చెప్పారు. ఎక్కడ ఉద్యోగాలు తీయట్లేదు, ఎక్కడ పట్టించుకోవట్లేదు. యువత రెచ్చిపోతున్నారు, యువత గగ్గోలు పెడుతున్నారు. మొత్తం ఎక్కడ చూసినా విద్యా విధానం పూర్తిగా మార్చమని చెప్తున్నారు, అధిక ఫీజులు వసూలు చేస్తున్నారు. అయినా పట్టించుకోవట్లేదు కేంద్ర ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలు దీనిపైన మాట్లాడట్లేదు. అందుకని జనజీవన ఉద్యమం మొదలయ్యింది. ఈ జనజీవన ఉద్యమం ద్వారానే వీళ్ళు మారుతారనుకుంటే మారకుండా వీళ్ళు తప్పుల్ని బయటికి కనబడకుండా రానియకుండా వీళ్ళు చేస్తున్న పన్నాగం ఎస్ఐఆర్ విధానం. ఓటు చోరీని, ఓట్లని పూర్తిగా దోచేస్తున్నటువంటి వైనం ఇప్పటికే ఏపీకి కూడా పాకింది. ఏపీలో చాలా దిక్కలు కూడా ఇదే జరుగుతున్నది. ఇప్పటికే తెలంగాణ, ఏపీలో ఇప్పటికే గగ్గోలు పెడుతున్నారు. ఈ ఎస్ఐఆర్ విధానం అంతా పూర్తిగా అబద్ధం అని చెప్తున్నారు, మోసమని చెప్తున్నారు, దగా అని చెప్తున్నారు, ఈ విధానాన్ని ఆపమని చెప్తున్నారు. ఎక్కడ పడితే అక్కడ ఈ ఎస్ఐఆర్ విధానం తీసుకొచ్చి వీళ్ళు ఉన్నటువంటి
కింద స్థాయి కొన్ని పార్టీలతోటి జత కలిసి పూర్తిగా తుంగలో తొక్కుదామని చూస్తున్న బీజేపీకి ఇప్పటికైనా కనువిప్పి అవ్వాలని చెప్పి జనజీవ ఉద్యమం ద్వారా వీళ్ళకి తెలియాలని చెప్పి మేధావులు కోరుతూ ఉన్నారు. థ్యాంక్ యూ.